तो ये है कि धर्मेंद्र प्रधान जी ने अपना इस्तीफा भेज नहीं दिया है। देश के बच्चों ने, देश के छात्रों ने धर्मेंद्र प्रधान जी से इस्तीफा ले लिया है। भेजना या मोदी जी का इस्तीफा लेना तो उस वक्त कहा जाता जब नीट का पेपर घोटाला हुआ और 22 बच्चों ने सुसाइड कर लिया। उसी वक्त मोदी जी एक जिम्मेदार प्रधानमंत्री होने के नाते अपने शिक्षा मंत्री से इस्तीफा लेते या धर्मेंद्र प्रधान जी इस्तीफा देते या भेजते। आज तो देश के बच्चों ने, देश की जेनजी ने प्रधानमंत्री को, अहंकारी प्रधानमंत्री को मजबूर किया है कि वो अपने भ्रष्टाचारी शिक्षा मंत्री को उसके पद से हटाएं, उससे इस्तीफा लें। सर, क्योंकि पेपर लीक को लेकर पूरा ये आंदोलन शुरू हुआ, जेनजी का आपने जिक्र भी किया, क्योंकि आप स्टेट के भी शिक्षा मंत्री हैं, तो कैसे इस पूरे जो इस आंदोलन को देखते हैं? आपने कहा सफल हुआ है ये आंदोलन, जैसा कि हमने सुना पहले। देश में एक बहुत बड़े पैमाने पर शिक्षा क्रांति की जरूरत है। पेपर लीक घोटाले से मुक्ति, पेपर लीक माफिया से मुक्ति उसका पहला कदम था, जिसको इस देश के जेनजीज ने 4 कदम आगे उठा के, लाठी खा के, अहंकार को झेल के, बारिश में, उमस में आंदोलन करके जीता है। ये पहली जंग जीती है, लेकिन शिक्षा सुधार का आंदोलन इससे जन्म लेगा। मैं समझता हूँ कि आज से 5-10 साल बाद जब भारत में बड़े बड़े शिक्षा क्रांति के काम हो रहे होंगे, बड़े बड़े एजुकेशन रिफॉर्म हो रहे होंगे, सारी दुनिया से आगे भारत निकल रहा होगा 10 साल में एजुकेशन में, उस वक्त इस आंदोलन को एक नींव के पत्थर के रूप में देखा। एक आखिरी రైట్, ఇక కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ధర్మేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను దేశ సేవగా భావించానని, దేశ సేవకే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తానని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్జెమిమా ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడంతో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్షా విధానం ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం దేశ రాజకీయాల్లోని ఒక కుదిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత గత 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత ఆందోళన చేపట్టడమే కాకుండా దేశ రాజధానిలో అట్టుడికించినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించడంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చాలా వరకు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పారదర్శకమైన పద్ధతి విధానాన్ని మరింత ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాజకీయ పరిశీలకులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తున్నారు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడాన్ని దీన్ని నీటి పరీక్షా నిర్వహణ విధానానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసినారని చెప్పి భావన అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మరింత పరీక్ష నిర్వహణ విధానంలో పారదర్శక విధానాన్ని పాటించాలి, ఎక్కడ లోపాలు లేకుండా డిజిటల్ టెక్నాలజీ యుగంలో కూడా లీక్ కావడం ఏంటి అనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని కూడా సామాన్యులు మొదలుకొని దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రజల వరకు అందరూ కూడా శ్లాఘిస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి పరిణామాల క్రమంలోనే ఓవైపు సిజేపీ నాయకులు సైతం హర్షం వ్యక్తం చేస్తూనే ప్రజల్లో మరింత పారదర్శకత విధానాన్ని ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు సూచనలు చేస్తూ వస్తున్నారు. అదే కాకుండా గత 10 రోజులుగా చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో విద్యార్థుల మీద, యువకుల మీద పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలి. అలాగే అదే కాకుండా పోలీసులు దాడి చేసినటువంటి వారి మీద, అంటే యువకులు, విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పోలీసుల మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిజేపీ నాయకులు అయితే పేర్కొన్నారు. అయితే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వాటి మీద కూడా పరిశీలించి చర్యలు చేపడతామని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇవాళ జరిగినటువంటి పరిణామాల క్రమంలోనే దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా నీట్ పరీక్షా విధానంలో జరిగినట్టు చోటు చేసుకున్నటువంటి సంఘటన, దానికి బాధ్యతగా వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పి కూడా తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా సిజేపీ నాయకులు కూడా సూచిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేఏ